వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. జీవితంలో అడగటం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా, సూచన, సహాయం, అభిప్రాయం ఏదైనా కావచ్చు. చేతనైనట్లుగా చేసుకో. ఓడితే అనుభవం వస్తుంది. ఆ పని తీరు తెలుస్తుంది. ఒక్కరిని అడిగి చేయటం అలవాటు అయితే బ్రతుకంతా నీ చేయి క్రిందే ఉంటుంది. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందువలన అంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదిగిన వారి పరిచయం కోసం ఎదురు చూస్తారు. కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేడు. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించటం మొదలు పెడుతుంది. కష్టాలు ఎదిరించే ధైర్యము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నీవు గెలవబోతున్నావని అర్థం. సారీ అనే ఒక పదం మనుషులను కలిపితే, ఈగో అనే ఒక పదం మనుషులను విడదీస్తుంది. నీ ప్రక్కన ఉన్న హృదయాలు నిన్ను తలుచుకోవు. నిన్ను తలంచుకునే హృదయాలు నీ ప్రక్కన ఉండవు. ఇదేనేమో బహుశా జీవితం. ఏ బంధంలో అయినా చెప్పే చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా అనిపిస్తాయని అనుకుంటాము. కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా క్రొత్తగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.